హైదరాబాద్లోని ఎర్రగడ్డ ఈఎస్ఐ ఆసుపత్రి పక్కన గల హిందూ శ్మశాన వాటికలో గత 6 నెలలుగా మురుగునీరు వచ్చి చేరుతుంది. ఈ విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకువెళ్లినా పట్టించుకోవడం లేదని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మాజీ ఎమ్మెల్యే మర్రి శశిధర్ రెడ్డి హిందూ శ్మశాన వాటికను సందర్శించారు. శ్మశాన వాటికలో సమాధులన్నీ మురుగునీటితో నిండిపోతున్నాయని తమ దృష్టికి వచ్చిందన్నారు. వెంటనే అధికారులు తగు చర్యలు తీసుకోవాలని, లేని పక్షంలో ఆందోళన చేపడతామని ఆయన హెచ్చరించారు. మురుగునీరు అంటే స్ట్రామ్ వాటర్ డ్రైన్ పొంగిపోవడం. స్ట్రామ్ వాటర్ డ్రైన్ అయినా దాంట్లో వచ్చేదంతా మురుగునీరు. దీంట్లో నుంచి బాపునగర్ సైడ్ నుంచి వచ్చేటువంటి నాలా ఏదైతుందో దానిపైన ఇక్కడ కొంత కప్పి ఉన్నది, సిమెంట్ స్లాబ్ వేసి. ఈ మధ్యలో నుంచి పోయి అవతలికి ఈఎస్ఐ క్వార్టర్స్, మన సి టైప్ క్వార్టర్స్ అదంతా కూడా నాలాలో పోతుంది. ఇది మధ్యలో బ్లాక్ అయిపోవడం వలన ఇక్కడ నీళ్లు, ఈ మురికి నీరు అంతా కూడా అక్కడ ఉన్నటువంటి సమాధులంతా కూడా ముంచేసేటువంటి విధంగా చాలా దారుణంగా ఉన్నటువంటి పరిస్థితి. దీంతో పాటు పక్కన ఉన్నటువంటి ఈఎస్ఐ వారికి చెప్పినా వారు ఏం చర్య తీసుకోలేదు. ఇక్కడ జరుగుతుండేటువంటిది జిహెచ్ఎంసి వారికి చెప్పినా ఇంతవరకు దానిపైన చర్య తీసుకోలేదు. ఇప్పుడు కొత్తగా సర్కిల్స్ మారినాయి, అది మారినాయి, ఇది మారినాయి అనేటువంటి మాట చెప్తారు. మొన్న డిప్టీ కమిషనర్ గారికి ఇక్కడ ఉండేటువంటి పంపిస్తే ఇంజనీరింగ్ వాళ్ళు ఎవరో చూసిపోయినారనేటువంటి మాట అన్నారని చెప్పారు. ఈ రకమైనటువంటి నిర్లక్ష్య వైఖరి ఉండకూడదు. వెంటనే దీనిపైన చర్య తీసుకోవాలి. అక్కడ ఉండేటువంటి వారు దీన్ని రెక్టిఫై చేసి ఇక్కడ సమాధులు, మనం ఎంతో పవిత్రంగా చూసేటువంటి సమాధులకు ఈ విధంగా మురుగునీరు నిండిపోయి మునిగిపోయేటువంటి పరిస్థితి రావడం ఇది చాలా దురదృష్టకరం. అధికారులు వెంటనే స్పందించాలని చెప్పి నేను డిమాండ్ చేస్తాను.